76 ఏళ్ళు, ఇందులో 40 ఏళ్లకు పైగా రాజకీయ జీవితమే. దేశంలోనే సీనియర్ పొలిటీషియన్, దేశం మొత్తం తెలిసిన నాయకుడు, సవాళ్లను ఛాలెంజింగ్గా తీసుకుని అధిగమించడానికి నిత్యం తప్పించే తపస్వి. అలుపు సొలుపు ఉండదు. రాబోయే దశాబ్దాన్ని ముందే ఊహించి ఇప్పుడే పునాది వేగల కాలజ్ఞాని. అతనే నిండు చంద్రుడు. ఆయనే నారా చంద్రబాబు నాయుడు. నేడు మరో వసంతంలోకి అడుగుపెట్టిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. రాజకీయాలలో చాణక్యుడు, అభివృద్ధి పథంలో దార్శనికుడు, పనిలో పట్టు వదలని విక్రమార్కుడు, ఈ మాటలకు నిలువుటద్దం పరిపూర్ణ మనిషి నారా చంద్రబాబు నాయుడు. తెలుగు రాజకీయాల్లోనే కాదు, జాతీయ రాజకీయాల్లోనూ చక్రం తిప్పిన నేత. ఇప్పుడు అదే పంత. 4 దశాబ్దాల రాజకీయ ప్రయాణంలో అనేక ఉత్థాన పతనాలను చూసినటువంటి లీడర్. ముఖ్యమంత్రిగా అత్యున్నత పదవిని అధిరోహించిన, ప్రతిపక్ష నేతగా ఆటుపోట్లను ఎదుర్కొన్న, మొండిగా ముందుకెళ్లిన నాయకుడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు సుదీర్ఘకాలంగా సీఎంగా చేశారు. విభజిత ఆంధ్రప్రదేశ్కు రెండోసారి ముఖ్యమంత్రి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సైబరాబాద్కు పునాది వేస్తే, విభజిత ఆంధ్రప్రదేశ్లో అమరావతికి ప్రాణం పోస్తున్నారాయన. మధ్యలో 5 ఏళ్లు రాజకీయంగా తీవ్ర ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇచ్చిన భరోసా, అండదండలతో 2024 ఎన్నికల్లో తిరిగి పుంజుకున్నారు. ఊహించని మెజార్టీతో అధికారంలోకొచ్చి అన్నీ గాడిలో పెడుతున్నారు. వాస్తవానికి 76 ఏళ్ల వయస్సు. ఒక మనిషికి రిలాక్స్ అయ్యేటువంటి టైం అది. చంద్రబాబు అలా కాదు. ఒక యువకుడిగా పరుగులు పెడతారు. ఆంధ్రప్రదేశ్ను ఆర్థికంగా నిలబెట్టడం, పెట్టుబడులకు కేంద్రంగా చేయడం, అమరావతిని అద్భుత నగరంగా తీర్చిదిద్ది సరికొత్త క్వాంటమ్ వ్యాలీని చెయ్యడం, విశాఖలో గూగుల్ సెంటర్ తీసుకొచ్చి ప్రపంచంతో ఆంధ్రప్రదేశ్ను అనుసంధానించడం ఒకటేంటి, ఇలా ఎన్నో మరెన్నో లక్ష్యాలు ప్రస్తుతం చంద్రబాబు ముందున్నాయి. ఒకవైపు రాజకీయంగా ప్రత్యర్థులను దునుమాడుతూనే ఏకకాలంలో అభివృద్ధికి మెరుగులు దిద్దడం తెలుగుదేశం పార్టీ అధినేతకే సాధ్యం. ఏ పని చేయాలన్నా ఆర్థికంగా నిలదొక్కుకోవాలి. ఈ విషయంలో సరైన ప్రణాళికలు వేయడంలో చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి అక్కరికొస్తోంది. సంపద సృష్టి చంద్రబాబు కీలక అజెండా. దానివల్ల నిరుద్యోగులకు ఉపాధి దొరుకుతుంది, కుటుంబాలు బాగుపడతాయి, ఆర్థికంగా నిలదొక్కుంటారు, ఊరువాడ వర్ధిల్లుతుంది. ఏపీకి పరిశ్రమలను, పెట్టుబడులను, ప్రాజెక్టులను తీసుకురావడం పెద్ద టాస్క్. ఈ పనిని ఒక యజ్ఞంలా చేపట్టి ఒక్కో మెట్టు అధిరోహిస్తున్నారు. 2014 తర్వాత పట్టిసీమ ద్వారా నదుల అనుసంధానం చేపట్టారు. తాజాగా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి టార్గెట్ పెట్టుకున్నారు. గోదావరి పుష్కరాలకు ముందే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలన్నది చంద్రబాబు తపన. వాస్తవానికి పోలవరం ప్రాజెక్టు దశాబ్దాల కల, ఏపీకి జీవనాడి. రానున్న రోజుల్లో దేశంలో నదుల అనుసంధానానికి కేంద్రంగా నిలిచే ప్రాజెక్ట్ పోలవరం. ఈ విషయాన్ని ముందుగానే గ్రహించిన చంద్రబాబు క్రమంగా భవిష్యత్ ప్రణాళికలకు మెరుగులు దిద్దుతున్నారు. పట్టిసీమ ద్వారా రాయలసీమను నీళ్ల కష్టాల నుండి గట్టెక్కించారు. ఇంకా మరిన్ని ప్రాజెక్టుల ద్వారా సీమను సస్యశ్యామలం చేస్తున్నారు. కరువు సీమ, రాయలసీమ నుంచి జనాలు వలసలిపోతున్న విధానాలకు బ్రేక్ వేసి అనంతపురంలో కియా వంటి ప్రపంచ దిగ్గజ పరిశ్రమను తీసుకొచ్చి ప్రపంచాన్నే సీమ వైపు చూసేలా చేశారు. కియా పరిశ్రమ ఏర్పాటుకు ముందు అక్కడి ప్రాంతాలు దశాబ్దం క్రితం ఎలా ఉండేవో, ఇప్పుడెలా ఉన్నాయో గమనిస్తే ఆ తేడా స్పష్టంగా కనిపిస్తుంది. ఒక పరిశ్రమ వల్ల అభివృద్ధి ఏ విధంగా జరుగుతుందో దానికి రోల్ మోడల్ కియా. ఇప్పుడు విశాఖకు గూగుల్ డేటా సెంటర్, అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ పూర్తి స్థాయిలో పట్టాలెక్కితే ఆ అభ్యున్నతిని, వచ్చే మార్పులను అంచనా వేయలేం. ఇందుకు చంద్రబాబు పూర్తి చేసిన సైబరాబాదే ఉదాహరణ. చంద్రబాబు ఒక సీనియర్ రాజకీయవేత్తగా అందరికీ తెలిసిన నాయకుడే. రాజకీయంగా ఆయన ఎత్తుగడలు నిత్య నూతనంగా ఉంటాయి. అంతే చురుకుగా రాష్ట్రం అభివృద్ధికి ప్రణాళికలు వేస్తారు. ఒకప్పుడు చంద్రబాబు అంటే రాజకీయాలు ఎక్కువగా ఆయన చుట్టూ తిరిగేవి. కానీ చంద్రబాబు చేపట్టిన అభివృద్ధి, తీసుకున్న చర్యలు, ఆ చర్యల వల్ల కలిగిన లబ్ధి, ప్రయోజనాలు, వాటిని అనుభవించిన వారికే తెలుస్తుంది. చంద్రబాబులో మరో కోణం కూడా ఉంది. ఒక మైలురాయిని చేరుకున్న తర్వాత తన పని అయిపోయిందని రిలాక్స్ కారు. మరిన్ని లక్ష్యాలు సిద్ధంగా ఉంటాయి.
వాటిని చేరుకునే వరకు నిద్రపోరు. ముఖ్యమంత్రిగా ప్రజలకు చేరువవుతారు. అభివృద్ధి పథంలో ఒక సీఈఓ తరహాలో వర్క్ చేస్తారు. బహిరంగ సభల్లో చంద్రబాబు రాజకీయ ప్రసంగాలు హై పిచ్లో ఉంటాయి. రాష్ట్రాభివృద్ధి, సంక్షేమం విషయంలో కామ్గా పనిచేసుకుని వెళ్తారు. అందుకే సుదీర్ఘకాలం రాజకీయాల్లో కొనసాగుతూ తనదైన ముద్ర వేస్తున్నారు చంద్రబాబు. నేడు 76వ పుట్టినరోజు సందర్భంగా పేదల సేవలో, రాష్ట్రాభివృద్ధిలో, పెట్టుబడుల ఆకర్షణలో ఒక ఒరవడి సృష్టిస్తూ తన మార్కు చూపిస్తున్నారు టీడీపీ అధినేత. నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తున్నారు.